సో మీరు కూడా ఒక సందర్భంలో మాట్లాడినట్టున్నారు ఎక్కడో హిడ్మా అండ్ ఈ మావోయిస్టులకు సంబంధించి చాలాసార్లు మాట్లాడారు. మొన్న మాట్లాడింది కొంత వైరల్ అయింది. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు కూడా హిడ్మా అని ఒక దేశభక్తుడిగా, ఒక భగత్ సింగ్గా, ఒక విప్లవకారుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా మీరు చూసే ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే రఘు గారు, మీ మీద విపరీతమైన దాడి జరుగుతుందన్నారు. మావో ఏమంటాడంటే దాడి జరుగుతుంది అంటే వాడు సమర్థుడు అని అర్థం, దాడి జరగట్లేదు అని అంటే వాడికి సమర్థత లేదు అని అర్థం. అందుకని మావో అన్నది ఏంటంటే దాడికి వెల్కమ్ చెప్పండి, వెల్కమ్ టు అటాక్, నా మీద దాడికి స్వాగతం, అది పక్కన పెట్టండి. ఇక విషయం ఏంటంటే హిడ్మా అనేటువంటి ఒక మావోయిస్టు పార్టీ ఒక సీనియర్ సెంట్రల్ లీడర్, గెరిల్లా మూమెంట్కు ఇన్ఛార్జిగా మనం పత్రికలో చూస్తాం. నాట్ ఓన్లీ హిడ్మా అనే క్యారెక్టర్ ఈ దేశ భూమిపుత్రుడు, ఇండిజినియస్ పీపుల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ అతను. జనరల్గా ఆదివాసీలైనా, దళితులైనా, బీసీలైనా వాళ్ళలోకి ఏదైనా ఒక ఉద్యమం, ఒక విప్లవం వాళ్ళలో వచ్చింది అంటే దాదాపుగా 90%, 99% వాళ్ళు ఒక తత్వాన్ని బిలీవ్ చేశారంటే, దాన్ని నమ్మారు అంటే దానికోసం తమ ప్రాణాలని, మానాల్ని, సర్వాన్ని అర్పితం చేసి వాళ్ళు అనుకునే గమ్యం వరకు పోవడానికి కావలసిన యుద్ధం అంతా చేస్తారు. అది దేశ భూమిపుత్రులో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, క్వాలిటీ. అది బిలీవ్ నమ్మారంటే దానికోసం ప్రాణాలు ఇస్తారు. అది పోలీసులలో ఉండే అధికారులైనా సరే వీళ్ళ మీద యుద్ధం చేయడానికి కూడా అంతే ఉంటారు, ఎటువైపు అయినా సరే. హిడ్మాలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఆ పార్టీలో ఉన్న దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా దానికి కొంచెం అటు ఇటుగా హిడ్మాకున్న శక్తే ఉంటుంది అందరికీ.